ఇది వాస్తవం కదా. మంత్రి గారు మాట్లాడమని చెప్పండి అధ్యక్ష, తప్పు కాదని, అది కాదని మన డిమాండ్లు ఎందుకు పెట్టవలసి వచ్చిందో అంటే దానికి సంబంధించి సుమారు 4,000 కోట్ల దగ్గర దీంట్లో గ్యాప్ కనిపిస్తుంది అధ్యక్ష. దీనికి మళ్ళీ మీరు ఇచ్చిన క్రైటీరియా ఏ విధంగా ఇస్తారో, క్రైటీరియా ఏ విధంగా ఇస్తారో మరి ఆ విధి విధానాలు ఏంటో. కొన్ని గత ప్రభుత్వం 5,000 కోట్లు పెట్టింది, గత బడ్జెట్ 5,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. మేము అనుకున్నాం 5,000 కోట్లు పెట్టారు. అలాగే ఏది మన దీపం పథకం ఒక సిలిండర్కి ఏ విధంగా 800 కోట్లు పెట్టారు అలాగే పెట్టారు. ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తారు, విధి విధానాలు నేను రూపొందిస్తాను అనుకున్నాం అధ్యక్ష. లేదు ఇప్పుడే సరే మే నెలలో అని చెప్పారు అధ్యక్ష. ఇదే ఆల్రెడీ మార్చి. మరి ఇప్పుడు వచ్చి విధి విధానాలు ఇంకా నిర్దేశించలేదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు, ఏంటి దానికి స్పెసిఫిక్ డేటు? నేను దానికి వ్యతిరేకం కాదు, ఐ అగ్రీ. మీరు ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం విధానం ఉంటుంది, ఆ విధానం ప్రకారం వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారమే అది చేస్తారు. నేను కానీ మేకన్నారు కదా, ఇంకా ఇప్పుడు వచ్చి విధి విధానాలు పెట్టారు కదా, ఆ విధి విధానాలు మళ్ళీ దాన్ని వెట్టింగ్ జరగాలి కదా. జరిగినప్పుడు ఈ సమయం సరిపోతుందా లేదా అనేది ఒక ఆందోళన, అది అంతకు తప్ప ఇంకేం కాదు. నా ఉద్దేశం అది ఆందోళన తప్ప ఇంకేం కాదు. అది మీరు ఇచ్చిన వాగ్దానానికి ప్రజల తరఫున మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మా ఆందోళన మీకు వ్యక్తపరిచాం. ఇది ఏ రకంగా అధ్యక్ష ఆలోచన చేయండి. దాంతోపాటు అన్నదాత సుఖీభావ ఏదైతే పథకం ఉందో దానికి 20,000 రూపాయలు ఇస్తాను. 20,000 రూపాయలు ఇది కేంద్రం ఇచ్చింది కాక మళ్ళీ మొన్న మన వ్యవసాయ మంత్రి గారు హౌస్లో మాట్లాడినప్పుడు మేబీ రైట్ ఆర్ రాంగ్ దయచేసి కరెక్ట్ చేయండి, ఒక తప్పు మాట్లాడితే కరెక్ట్ చేయండి, నేను సర్దిద్దుకుంటాను, నాకే అభ్యంతరం లేదు. వ్యవసాయ మంత్రి గారు మాట్లాడినప్పుడు కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 20,000 రూపాయలతో కలిపి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,500 రూపాయలతో కలిపి 20,000 రూపాయలు అని చెప్పారు. అదే నేను అదే చెప్తాను కదా, ఎన్నికల్లో వచ్చి 20,000 అని చెప్పారు, హౌస్లో వచ్చి మంత్రి గారు వచ్చి దాంతో కలిపి 20,000. ఇట్స్ ఫైన్, దాంట్లో ఏమి కదా, దాంట్లో ఇబ్బంది లేదు. అధ్యక్ష మంత్రి వాళ్ళు 2019 ఎలక్షన్ల ముందు మేము 12,500 ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రతి దగ్గర వాళ్ళు చెప్పారు అధ్యక్ష. మేము అలా మోసం చేయలేదు అధ్యక్ష. ఎన్నికల ముందు స్పీచ్లు చూడండి, ఎన్నికల మేనిఫెస్టోలో చూడండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000తో ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఎవరు పెద్ద మాటలు మాట్లాడతారు అధ్యక్ష. మోసం దగ నేను మాట్లాడినంతసేపు ఎక్కడ మోసం దగ ఆ మాటలు రాలేదు అధ్యక్ష. మోసం అనే పదం వచ్చినప్పుడు ఈ ప్రపంచానికి తెలుసు అధ్యక్ష. ఎవరు మోసం చేశారు, ఎవరు రైతులు మోసం చేశారు, ఎవరు రైతులు దగా చేశారనేది అవన్నీ దానికి పోవద్దు అధ్యక్ష. ఇక్కడ సామరస్యంగా మనం బడ్జెట్ మీద సభ జరుగుతుంది. బడ్జెట్ మీద వచ్చి ఏమైనా బడ్జెట్ని మేము డివైడ్ అయితే ఆ సందర్భం అయితే అప్పుడు మాట్లాడండి అధ్యక్ష. కానీ పదాల మీద కొద్దిగా మీకు పట్టుండాలి అధ్యక్ష, అలాంటి మాటలు మాట్లాడినప్పుడు దయచేసి. కాబట్టి ఇది కాదు. నేనేం చెప్పాను, 20,000 మీరు చెప్పారు, ఒక 20,000కే కట్టుబడి ఉంటే నేను అంటున్నాను తప్ప మీరేం మోసం చేశారు, దగా చేశారు అని చెప్పలేదే. మేము అర్థం చేసుకుంది అది. మీరు హౌస్లో చెప్పింది 20,000 రూపాయలని, ఇంక్లూడింగ్ ఢిల్లీ ఇస్తున్న కేంద్రం ఇస్తున్న సహాయంతో కలుపుకొని అని చెప్పారు మీరు. ఇట్స్ ఫైన్. ఇప్పుడు కూడా చెప్పారు కాబట్టి ఇట్స్ ఫైన్. అయితే దానికి నిన్నటి రోజున కూడా ఆయన మాటల్లో చెప్పారు ఏమని, కేంద్రం ఇచ్చింది 42 లక్షల మందికి ఇస్తుంది, కానీ మన రాష్ట్రంలో అది కాకుండా ఈ రైతులు, కౌలు రైతులు, మిగతా వాళ్ళు కలిపి ఇంకో 12-13 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కాక భూతత్వంలో పెట్టి ఎక్కడ మిగిలిపోతే వాళ్ళకి కూడా ఇస్తాము. ఇప్పుడు కూడా చెప్పారు ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం ఇచ్చింది సుమారు 53,58,000 ఇచ్చాం అధ్యక్ష. అంటే వాళ్ళు చెప్పిన లెక్క అది దగ్గర సరిపోయింది. ఇంకా వ్యవసాయ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం ఇంకో 1,000 ఇంకా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన చాలా విశాల ఉదయంతో ఆయన చెప్పారు కాబట్టి ఇట్స్ ఫైన్. రైతుల తరఫున కూడా మేము కూడా అభినందిస్తున్నాం, చేయాలనే కోరుకుంటున్నాం. మేమేమి దాన్ని వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే ఏది జరిగినా ఇది మంచి జరగాలనే కోరుకున్నాం. మనందరూ వచ్చింది ఇక్కడికి కోరుకున్నది అందరూ. కానీ దానికి మీరు కేటాయింపు చేసింది ఎంత? 6,300 కోట్లు. మీరు చెప్పిన లెక్కల ప్రకారం 14,000 రూపాయల లెక్కనే వేసుకుంటే కావాల్సింది ఎంత? 7,500 కోట్లు. అంటే అక్కడికి ఇంకో 1,200 కోట్లు ఇంకా డెఫిసిట్ ఉంది. 1000 మీరు 200 తీస్తే ఇంకో 1,000 కోట్లు. ఇది కదా
పోనీ నా లెక్కలో తప్పు ఉంటే తర్వాత ఇంటికి పెట్టి నాకు పంపించండి, నేను సర్దిద్దుకుంటాను. ఇది నేను అడుగుతుంది. మిగిలి బడ్జెట్ అయితే ఏం చేసినా పర్వాలే, మిగిలి బడ్జెట్ కాదు ఇది, డెఫిసిట్ ఉన్న బడ్జెట్. ఆర్థిక మంత్రిగా ప్రవేశించిన బడ్జెట్ సుమారు 80,000 కోట్ల లోటు బడ్జెట్తో ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ డిస్కషన్ వచ్చింది. అందుకు ఇవన్నీ అడుగుతున్నాం. ఇంకా సరే ఇంకా మిగతా స్కీమ్స్ ఉన్నాయంటే ఇది ఆడబిడ్డ నిధులు ఉంటే అసలు దాని గురించి సంఖ్య దేవుడు ఎరుగు కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత అనేది, నీడ్ ఎంత అనేది అది దేవుడు ఎరుగు. అసలు ఆ ప్రశ్నే లేదు. 50 సంవత్సరాలకి నిన్న బయలుకి వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఆ ప్రశ్నే లేదు. అది కాకుండా మొన్న రోజున మా సభలో ఈ సభలోనే గత వారంలో డిస్టర్బ్ జరిగినప్పుడు ఏదైతే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, 10 నెలల కాలం అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారు, అట్టాసంగా రాబోయే కాలంలో 4 లక్షల ఉద్యోగాలు ఒక ఇంగ్లీష్ దాంట్లో వెర్షన్లు అయితే ఇచ్చేసామని ఉంది, తెలుగు వెర్షన్లు వచ్చి ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పారు. సరే ఇచ్చేసామా ప్రొవైడ్ అని మరి మంత్రి గారు అంటే లేదండి ఇవ్వలేదు, ఇంకా అది ఇవ్వబోతున్నామా, ఇవి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. సరే అవకాశాలు కల్పిస్తున్నారు, ఇట్స్ ఫైన్. అవకాశాలు ఎప్పుడు వస్తాయి అనేది దానికి డెడ్ లైన్ లేదు కాబట్టి అది పక్కన ఉంది.